నమస్కారం అందరికీ. భారతీయ సంస్కృతిలో దానానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కానీ అన్నదానం కోసం తన జీవితాన్నే అంకితం చేసి సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి మెప్పించిన ఒక మహానీయురాలు మన తెలుగు నేలపై జన్మించారు. ఆమె ఇంకెవరో కాదు, ఆంధ్ర అపర అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారు. రాజులు, బ్రిటిష్ పాలకులు సైతం ఎవరు ముందు తలవంచారో ఆ త్యాగశీలి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అన్నదాన చింతామణిగా పేరు పొందిన డొక్కా సీతమ్మ గారి జీవితం డబ్బు కంటే దయ గొప్పది, పదవి కంటే పరమార్థం గొప్పది అనే గొప్ప సందేశాన్ని మనకిస్తుంది. డొక్కా సీతమ్మ గారు 1941వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం పాలగుమ్మి గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి భవానీ శంకర్ గారు కూడా గొప్ప దాత. చిన్నప్పటి నుంచే ఇతరులకు పెట్టడంలో ఉన్న తృప్తిని ఆమె అలవరుచుకున్నారు. ఆ తర్వాత లంకల గన్నవరం గ్రామానికి చెందిన డొక్కా జోగన్న గారితో సీతమ్మ గారి వివాహం జరిగింది. జోగన్న గారు కూడా ధర్మగుణం కలిగిన వ్యక్తి కావడంతో వారిల్లు ఎప్పుడూ కూడా అతిథులతో కలకలలాడుతూ ఉండేది. డొక్కా సీతమ్మ గారు చిన్నప్పటి నుండే సేవాభావం కలిగిన అమ్మాయి. తమ ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఖాళీ చేతులతో మాత్రం వెనక్కి పంపేది కాదు. పెళ్ళైన తర్వాత డొక్కా సీతమ్మ గారు అన్నదానాన్ని ఒక వ్రతంలా స్వీకరించారు. గోదావరి డెల్టా ప్రాంతంలో ప్రయాణించే బాటసారులు, విద్యార్థులు, పేదలు ఇలా ఎవరైనా కానీ ఆకలి అని ఆమె తలుపు తడితే లేదు అనకుండా వడ్డించేవారు. ఒకానొక సందర్భంలో గోదావరికి వరదలు వచ్చి లంక గ్రామాలన్నీ నీటికి మునిగిపోతే ఆమె పడవల్లో వెళ్ళి ఆహారాన్ని అందించారంటే ఆమె సేవాభావాన్ని అర్థం చేసుకోవచ్చు. వంట చేయడం దగ్గర నుండి ఆ వంటను అతిథులకు వడ్డించే వరకు సీతమ్మ గారే అన్ని దగ్గరుండి చూసుకునేవారు. ఆమె చేతి వంట తినిన జనాలు అమ్మ చేతి వంటలా ఉంది అని మురిసిపోయేవారు. ఎవరైనా ఆకలితో ఉన్నారు అని తెలిస్తే ముందుగా ఆమె ముందుకు వచ్చి వాళ్ళకి భోజన ఏర్పాట్లు చేసేవారు. కొన్నిసార్లు రోజుకి కొన్ని వందల మందికి భోజనాలు ఏర్పాట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమె వంటగది ఎప్పుడు కూడా నిండుగా ఉండేది. డొక్కా సీతమ్మ గారు ఆకలికి కులం ఉండదు, మతం ఉండదు అనే సిద్ధాంతంతో ఎవరిపైనా కూడా వివక్ష అనేది చూపేవారు కాదు. పేదవాడు అయినా ధనికుడు అయినా ఏ మతానికి చెందినవాడైనా కానీ ఆమె అందరినీ ఒకేలాగా ఆదరించింది. సీతమ్మ గారి ఖ్యాతి భారతదేశాన్ని దాటి లండన్ వరకు కూడా వెళ్ళింది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం డొక్కా సీతమ్మ గారి సేవలను గుర్తించి 1903వ సంవత్సరంలో ఎడ్వర్డ్ 7 పట్టాభిషేకానికి ఆమెను ఆహ్వానించింది. కానీ నేను దాన ధర్మాలు వదిలి రాలేను అని ఆమె ఆ ఆహ్వానాన్ని చాలా సున్నితంగా తిరస్కరించింది. అలాగే ఆమె వినయానికి ముగ్ధులైన బ్రిటిష్ పాలకులు ఆమె ఫోటోను లండన్లోని కింగ్ సాలులో ఉంచి ఆమెను గౌరవించారు. బ్రిటిష్ అధికారులు ఆమె సేవలను గుర్తించి ఆమెకు గౌరవ సన్మానం కూడా చేశారు. అంతేకాకుండా బ్రిటిష్ ప్రభుత్వం ఆమెకు రాయ్ బహదూర్ లాంటి బిరుదులు ఇవ్వాలని ప్రయత్నించినా కూడా ఆమె చాలా వినయంగా తిరస్కరించారని చెప్పుకుంటారు. ఇకపోతే గోదావరి ప్రాంతంలో భయంకరమైన వరదల వల్ల ఎన్నో కుటుంబాలు ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి క్లిష్ట సమయంలో కూడా డొక్కా సీతమ్మ గారు తన ఇంట్లో అన్నాన్ని వండి బాధితులకు అందించేవారు. తన దగ్గర ఉన్న ధాన్యాన్ని మొత్తం ఉపయోగించి వాళ్లను కాపాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. డొక్కా సీతమ్మ గారు ప్రచారం కోసం ఎప్పుడూ కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయలేదు. అప్పట్లో సోషల్ మీడియా అనేదే లేదు, పేపర్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఆమె పేరు మాత్రం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె చేసిన సేవ నిజమైన మానవత్వానికి ప్రతీకగా మారింది. ఎంతోమంది ఆకలి తీర్చి ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారు 1909వ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. ఆమె చనిపోయిన తర్వాత కూడా రాజమండ్రి గోదావరి రైలు వంతెనకు డొక్కా సీతమ్మ రైలు వంతెన అని పేరు పెట్టారు. ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఉన్నదంతా ఇతరుల ఆకలి తీర్చడానికి ఖర్చు పెట్టేవాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. డొక్కా సీతమ్మ గారు నేటి యువతకు చాలా గొప్ప స్ఫూర్తి. ఆమె చేసిన సేవలు ఇప్పటికీ సజీవంగా నిలిచి ఉన్నాయి. ఆమె చేసిన సేవలకు గాను అనేక విగ్రహాలు మరియు స్మారక స్తూపాలు నిర్మించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆమె పేరును గౌరవంగా గుర్తిస్తుంది. డొక్కా సీతమ్మ గారి జీవితం మనకు నేర్పించేది ఏంటి అంటే, మన దగ్గర ఎంత డబ్బు ఉందనేది ముఖ్యం కాదు, మన హృదయంలో ఎంత దయ ఉందనేది ముఖ్యం. ఒక్క పూట భోజనం పెట్టి కూడా ఒక మనిషి జీవితాన్ని మార్చవచ్చు అనే విషయాన్ని డొక్కా సీతమ్మ గారు నిరూపించారు. సో మీకు ఇంకా ఇలాంటి మహానుభావుల చరిత్ర గురించి తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి అంతేకాకుండా మా ఛానల్ను కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.